దాంట్లో స్టోరేజ్ లేకపోతే మీ దాంట్లో చేయండి. అది చదువుకుందాం మన భాగాన్ని. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:12. అందరము కలిసి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనలేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. చాలు. దేవుడు మరొక చక్కని ఈ యొక్క లేఖన భాగములను మరొకరికై ఆశీర్వదించి దీవించునుగాక. ఇదివరకే అని 2 పదాలు అక్కడ, ఆ పదము రెట్టించి మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. చాలాసార్లు మన జీవితంలో మనమును కూడా అలాగనే ఉంటాం. ఇంతకుముందు తినిందే కదా అది, ఇంతకుముందు వేసుకున్నట్టుగా డ్రెస్సే కదా అది, ఇంతకుముందు నేను కనుక వాడినట్టు మోడల్ కారే కదా అది, స్కూటరే కదా, ఆ యొక్క వెహికలే కదా, ఇంతకుముందు నేను వాడిన కనుక ఇల్లు లాంటిదే కదా అది, ఇదివరకు నేను వాడేసేసాను వాటిని అని మన జీవితంలో చాలాసార్లు అంటాం. కానీ పౌలు అలాగనటలేదు. ఇదివరకే నేను అన్నీ చదివేసేసాను, ఇదివరకే నేను ఎన్నో దేవుడి కొరకే జీవించాల్సినంత జీవించేశాను, ఇదివరకే నేను ఆ ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా కట్టుకున్నాను, నేను ఇక జీవించాల్సిన క్రైస్తవ జీవితం ఏమీ లేదు, నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేయట్లా. ఇదివరకే నేను ఏమైనా చేసి ఉన్నానంటే అది చేసి ఉన్నానని నేను అనుకోనట లేదని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత అద్భుతమైన యొక్క తగ్గింపుతో కూడిన మాట అది. మనమైతే ఇంతకుముందు చదివేశాం కదండి బైబిల్, మళ్ళీ చదవాల్సిన పని ఏంది అని అంటాం. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదివరకే నువ్వు ఎన్నెన్నో చేసి ఉండవచ్చుగాక, కానీ మరి ఇంకా దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడంటే ఇంకా ఏదో నూతనత్వముతోటి నేను విశ్వాస జీవితంలో వెళ్ళవలసిన ప్రక్రియ ఉన్నదని చూపిస్తున్నది. అది చూపిస్తున్నది. నిన్నటి దినమనే ఉదయం కూడా నా వాక్యం చదువుకొని ఆ పుస్తకం చదువుతూ వచ్చాను. బంగారు పరిగే ఆ పుస్తకం పేరు. మీకు ఎక్కడన్నా దొరికితే కొనుక్కోండి. దొరికితే బజార్లో దొరకదు, క్రైస్తవ బుక్ షాప్స్లో ఉంటుంది. బంగారు పరిగే. దానిలో అనేక దైవజనుల యొక్క జీవితాల గురించి సంక్షిప్తముగా పిళ్ళా వెంకటరత్న గారు దాంట్లో రాస్తూ వచ్చాడనమాట. బంగారుపు పరిగే పుస్తకం. దానిలో ఒక దైవజనుడి యొక్క అంటే మొదటి దగ్గర నుంచి దాదాపుగా 40 మంది ఎంతమందో దానిలో దైవజనుల గురించి, వారి జీవితాలను గురించి సంక్షిప్తంగా రాస్తూ వస్తాడు. దాంట్లో సంక్షిప్తంగా రాస్తూ వస్తాడు. ఒక దాంట్లో ఒక మాట రాయబడింది, చాలా చిన్న అట్ని యొక్క లైనే అది. ఏమంటాడంటే ఆ దాసుడు, అతడు అమెరికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అమెరికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు అన్నమాట. అక్కడి నుంచి టిబెట్ అనే ప్రాంతం, అంటే మన ఇండియా బోర్డర్లో ఉంటుంది టిబెట్ అనే ప్రాంతం, ఇండియా చైనా బోర్డర్లో ఉంటుంది అన్నమాట టిబెట్ అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని కొరకే పరిచయం చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయబడ్డాడు. అరెస్ట్ చేశారు అతను టిబెట్లో. అరెస్ట్ చేసిన తర్వాత అతను దాదాపుగా 3 సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చేయబడ్డాడు. 3 సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చేయబడ్డాడు.
ఆ కాలములో భారతదేశాన్ని, ఈ ప్రాంతానంతటిని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ బ్రిటిష్ వారి యొక్క ప్రోద్బలముతోటి టిబెట్ యొక్క చేతిలో నుంచి అతనిని విడిపించారు. 3 సంవత్సరాల కఠినమైన కారాగార శిక్ష టిబెట్లో పొందుతూ వచ్చాడు. ఆ కాలంలో తను చెప్పిన మాట, ఒక మాట అది, నా దేవుడు నా జీవితంలో నన్ను అన్ని విషయములో ఖాళీ చేసేసాడు. పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతుల్లో లేదు, పెన్ను లేదు, ఒక పేపర్ లేదు, నా బంధువులు లేదు, నా రక్త సంబంధులు లేరు, నా బంధువులు నాకు కలిగిన వారు నానేవారు ఎవరూ లేరు, నానేది నాకు ఏదీ లేదు. అంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అక్కడ. అంటే నన్ను దేవుడు జీరో చేశాడు అని చెప్పి రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆయనే తానే సమస్తమై నాకున్నటానికి ఇష్టపడ్డాడు అన్నాడు. ఆ మాట నన్ను బాగా తాకింది. నన్ను ఆయన జీరో చేసేసేసాడు. జీరో చేసింది ఎందుకో తెలుసా? ఆయనే నాకు సమస్తములో సమస్తమై ఉండటానికి ఇష్టపడ్డాడు అన్నాడు. బా, భక్తుల యొక్క అనుభవాలండి ఇది. ఆ చిన్న లైను నన్ను తాకుతూ వచ్చింది. సంఘమా, గుర్తుపెట్టుకో, దేవుడి మందిరంలో కూర్చున్న సహోదరుడా సహోదరి, ఒంటిలో ఆరోగ్యం లేకపోవచ్చు, ఆర్థికంగా జీవితంలో ఎన్నో రకరకాల పరిస్థితులు ఉండవచ్చు, నారుకుని వారి నిన్ను నట్టేట ముంచి నిన్ను మోసం చేసి దగా చేసి నాశనం చేయొచ్చు. కట్టుకున్న భర్తే భార్యే కుంపవడేవలే నీ మీద పడవచ్చు. రాజబాబు గారి పాట పాడతాడు, కట్టుకున్న భార్యే నా మీద ఏమైందట, అవును విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. రాజబాబు భార్య ఉయ్యూరులో, నేను ఉయ్యూరులో ఉన్నాను, 1 year ఉన్నాను కానీ మన మందిరంలో, దానికి దగ్గరలోనే ఆయన మందిరం. రాజబాబు ఆయన చాలా పాటలు రాశాడు. తెలుగులో ఆయన ఎంఏ చేసినట్టున్నాడు. ఆయన తెలుగులో ఎంఏ చేశాడు. కెరిగా యేసుప్రభు నమ్ముకోక ముందు చాలా భయంకరమైనట్టుగా డ్రింకర్ అనమాట అతను పాటలు చాలా తాగేవన్నమాట. నేను అప్పుడు ఉయ్యూరులో ఉన్నప్పుడు ఆయన పాటలు వినేవాడిని. నేను 93, 94లో అక్కడ సేవకుడి దగ్గర ఉన్నాను అన్నమాట 1 year. ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం, ఆ రాజబాబు గారు పాడతాడనమాట ఆ పాట. తన జీవితం యొక్క అనుభవం ఆ పాట అంతా. కట్టుకున్న భార్య కుంపటి వలె నా మీద పడిందని. ప్రియమైన సంఘమా, అవును, అలాంటి యొక్క పరిస్థితులలో మిషనరీ మాట్లాడుతున్నాడు. నా జీవితంలో నా దేవుడే నాకు సమస్తమై ఉండవలెనని నన్ను ఒంటరిగా దేవుడు చేసేసాడన్నాడు. నిజంగా అనుభవాలు. అందుకని భగత్ సింగ్ గారు ఒంటరిగా తన జీవితంలో దేవుడి మీద డిపెండ్ అయ్యాడండి. అందుకని ప్రపంచంలో ఎవడు చేయలేనంత పరిచర్య ప్రపంచం యావత్తు కూడా సంఘాలు కట్టడానికి కారణం ఏంటంటే అదే తన జీవితంలో. ఎందుకంటే అడుగు అడుగున ప్రతి నిమిషం పసిబిడ్డ ఎలాగైతే తల్లి మీద లేకపోతే తండ్రి మీద, అక్కడున్న వారి మీద ఆధారపడుతూ ఉంటాడో, అక్కడ ఎవరున్నాడో వాడికి తెలియదు. పాలు పడుతుంది, పాలుస్తుంది ఎవడో వాడికి తెలియదు. ఆ పసిబిడ్డకి ఆకలైతే ఏడుస్తాడంతే, ఏదైనా చెమ కొడితే ఏడుస్తాడంతే, కడుపు నిండితే చక్కగా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంటాడంతే. వాడికి అంత తప్పితే ఏమి తెలియదు. ప్రియమైన సంఘమా, నన్ను నా దేవుడు ఆ టిబెట్ చెరసాలలో అలాగ చేశాడు. చేసినందుకు నా జీవితానికి ఆయనే సమస్తమై ఉన్నాడు. అనుభవపూర్వకంగా మాట్లాడాడు ఆ మాట. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నేను అందుకని చదువుతానండి పుస్తకాలు. ఇంతకుముందు బాగా చదివేవాడిని కానీ ఇప్పుడు కొద్ది తగ్గించాను. ఎందుకో నేను అనిపించింది, నేను ఉదయం పూట ఆ బంగారుపు పరిగె అనే పుస్తకాన్ని తీసి చదువుదామని ఒక్కసారి నేను సాయంకాలం తీసి చదవటం ప్రారంభించాను. ప్రియమైన సంఘమా, అవును, ఇదివరకే నేను గెలిచానని అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశాను అని
నేను అనుకోవట్లేదు, కానీ దేని నిమిత్తమై నా యేసయ్య నన్ను ఇంకా భూమి మీద ఉంచుతున్నాడో దాని కొరకై నేను పరిగెత్తటానికి ఇష్టపడుతున్నాను. అప్పటికే తన శరీరమంతా హోనమైపోయింది. అప్పటికే తన శరీరమంతా భయంకరమైన గాయములు ఎక్కడ చూసినా శక్తిహీనుడైపోయినాడు. అయినను తాను ఇలాగ అయిపోయినానని దాని గురించి బాధపడలా. నేను ఇంకా పరిగెత్తవలసిన పరుగు పందెము నా ముందు ఉన్నది, పరిగెత్తాలని పరిగెడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నా సహోదరుడా, సహోదరి, నీవు ఏ పరిస్థితులలో నిరుత్సాహములో ఉన్నావో నాకైతే తెలియదు. ఏ పరిస్థితి నిన్ను ఆవరించి, గడాంధకారపు లోయల లాంటి పరిస్థితులు నిన్ను ఆవరించాయో అదే నీ జీవితంలో నీ దేవుడు నిన్ను ఎదుర్కోవటానికి కొరకైనా తగిన సమయమని భావించు. ఎంత క్లిష్టమైన పరిస్థితులు వస్తే అంతగా దేవుడు నీకు సమీపం అవుతున్నాడని మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అది దేవుడు నీకు ఇస్తున్న ఒక భాగ్యం. అయితే దానిని రెండు రకాలుగా వాడుకోవచ్చు. అయితే ఆ పరిస్థితులలో చచ్చినా బతికినా నా దేవుడి కొరకే అని తీర్మానమన్నా చేసుకుంటావు. లేకపోతే దేవుడు లేడు, దెయ్యము లేదనుకొని ఒక నాస్తికుడిగా, హేతువాదిగా దేవుడు లేని వ్యక్తిగా 2 వెళ్ళిపోతావు అంతే. గత రాత్రి చెప్తూ వచ్చాను, జాన్ మెకార్థర్ అతని పేరు. వారం కింద చనిపోయినాడు, గొప్ప దైవజనుడు. చెప్తూ వచ్చాను మీకు విషయం. 18-19 సంవత్సరాల వయసులో అతడు మేజర్ యాక్సిడెంట్ జరిగింది అమెరికాలో. మేజర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు 120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్న ఆ కారు కనుక క్రాస్ చేయపోయి ఎదురుగా ఏదో వస్తే దాన్ని తప్పించబోయేసరికి డ్రైవరు కనుక కన్ఫ్యూజ్ అయిపోయినాడు. అంతే, పల్టీలు కొట్టింది. అది 120 కిలోమీటర్ల స్పీడ్తో కారు వెళ్తుంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ వేగానికి స్కిడ్ అయి కంట్రోల్ తప్పిపోయి డోరు తెరుచుకొని పోయినాయి. కనుక వెనకాల కూర్చున్నట్టు యొక్క జాన్ మెకార్థర్ కనుక ఆ డోరు బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద పడి అలాగా వెలికితల పడిపోయి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయాడు. ఎన్ని మీటర్లు పోయాడో తనకే తెలియదు. ఈ వెనకాల మొత్తం కండలన్నీ లేచిపోయాయి. చచ్చిపోయినాడేమో అనుకున్నాడు, కానీ చనిపోలా. తీర్మానం చేసుకున్నాడు ఆ సమయంలో. అతడు ఒక అమెరికన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకున్నాడు, బ్రతికితే ప్రభువా నీ కొరకే బ్రతుకుతా, లేకపోతే తీసుకుంటే నీ రాజ్యాలు తీసుకో. 2 18, 19, 20 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన ఇది తన జీవితంలో. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత స్వస్థచిత్తుడై మొన్న ఒక వారం కింద చనిపోయేంత వరకు గొప్పగా వాడబడిన దైవజనుడు. అమెరికానే కాదు, ఇంటర్నేషనల్గా ఒక గొప్ప అద్భుతమైన స్పీకర్ అన్నమాట ఆయన. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన వాక్యం. కనుక నేను ఇంగ్లీష్ అంత పూర్తిగా రాకపోయినా విన్నంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పాయింట్ వైజ్గా చెప్తాడు వాక్యం. జాన్ మెకార్థర్ దాని పేరు. ప్రియమైన వారు 50 సంవత్సరాలు ఒకే సంఘములో దేవుని సేవకుడిగా పనిచేసి రోషము కలిగి బతికాడు. ఈరోజు ప్రపంచమంతా తెలిసిన క్రైస్తవులందరూ కూడా అతని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సంఘమా, అలాంటి గొప్ప దైవజనులు ప్రపంచంలో ఉన్నారండి, ఉన్నారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు. మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్ తెలిస్తే కనుక అతని పేరు చెప్తున్నాను. వాషర్ అతని పేరు ఇంగ్లీష్లో. వినండి అతని యొక్క ఇంగ్లీష్ మెసేజెస్. వాషర్ అద్భుతమైన స్పీకర్ ఇంగ్లీష్లో. యవనస్తులకి మరి ఇంకా చాలా శ్రేష్టమైన స్పీకర్ అన్నమాట ఆయన. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకో. నేను వింటానండి, ఇవన్నీ వింటాను. బైబిల్ చదువుతాను, వింటాను. అప్పుడప్పుడు కనుక వారి యొక్క వర్తమానాన్ని చదువుతాను. అవసరం. మనకంతా తెలుసని ఎప్పుడు అనుకోవాకండి. మనకి తెలిసింది ఈ ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలు, నదులు,
సముద్రములను కలిస్తే వాటిలో నీటి బిందు ఉంది చూసారు, నీటి చుక్క. ఆ పాతాళములో బాధపడుతూ ధనవంతులు అడుగుతున్నాయి, నీటి చుక్క నాకు వేటాని కొరకు పంపించిననే. మనకి తెలిసింది నీటి చుక్క బిందువు మాత్రమే. అనేక భక్తుల యొక్క జీవిత చరిత్రలు, వారి జీవితాలలో వారి అనుభవాలు మనకెంతో సవాలు. ప్రేమైన సంఘమా, ఇదివరకే నేను గెలిచేశాను, ఇదివరకే పరిగెత్తేశాను, ఇదివరకే జీవించేశాను, ఇక జీవించాల్సిన పని లేదనుకొని బాధపడుతూ వెళ్ళిపోతున్నావా సహోదరుడా, సహోదరి? నీ బలహీనతలలో, నీ రోగములలో, నేను వెంటాడుతున్న నీ కష్టములలో ఇంకేమి బతుకులే అని అనుకుంటూ వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, సైతానుగాడు నీ దగ్గర కూర్చొని నిన్ను ఆ మాట అనిపిస్తున్నాడు. వాడి నోరు మూపించాలంటే నిలబడు. దేవుడు చచ్చినోడు కాదు, ఆయన సజీవుడు. మీకు తెలుసు, మరొక అతను మన ఇండియా అతనే, రవి జకర్యాస్ అతని పేరు. అతను వర్తమానాలు కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, వినండి. తమిళియన్ అతను. కనుక అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయిపోయినారు. చనిపోయినాడులేండి దాదాపు 2 సంవత్సరాల కిందట. రవి జకర్యాస్ అతని పేరు, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి వాడంటే ఆయన రవి జకర్యాసు, అతని దగ్గరకు వచ్చి ఏ హేతువాదైనా సరే, ఖురాన్ తీసుకొనిరా, భారతం తీసుకొనిరా, రామాయణం తీసుకొనిరా, కనుక ఇంకేదని తీసుకొనిరా, అతని దగ్గర నిలబడి గెలవాలంటే తోక ముడుచుకొని పోవాలంతే. మీరు వినండి, నీకు ఇంగ్లీష్ తెలిస్తే బాగా రవి జకర్యాస్ గారి యొక్క మెసేజెస్ వినండి. కానీ చనిపోయినాడు. ఆయన బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. కానీ ప్రియమైన జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రియమైన వారు అలాంటి వాడనమాట. ఆ వ్యక్తి రక్షించబడటానికి కారణం ఏందో తెలుసా? తాను చావు బ్రతుకులలో ఉన్నాడు. యవన కాలములో జాన్ మెకార్థర్ ఎలాంటి వాడో అలాగా ఇతను ఇండియన్ అనమాట, రవి జకర్యాస్. కనుక ఆ రవి జకర్యాస్ యొక్క యవన కాలములో చావు బ్రతుకులలో ఉన్నప్పుడు దేవుని వాక్యము చేత సంధించబడ్డాడు. అంతే, దేవుని కొరకై తీర్మానం చేసుకున్నాడు. అప్పటి నుంచి చచ్చే వరకు దేవుని కొరకై ఒక అపాలజిస్ట్ లాగా బ్రతికాడు. ప్రపంచంలో ఎన్నో యాత్రలు చేశాడు, ఎన్నో యూనివర్సిటీస్కి వెళ్ళాడు, ఎన్నెన్నో కనుక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాడు, కనుక ఎంతోమంది గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, డిబేట్స్లో పాలు పొందాడు. ఆయన ఎదుట నిలబడటం ఎవడి చేత కాదు. అంత గొప్ప బ్రిలియంట్ అన్నమాట ఆయన. అంత చాకచక్యంగా చెప్పగలడు. నువ్వు ఏ క్వశ్చన్ అన్నయ్యి దేంట్లోనైనా సరే వెంటనే తడువుకోకుండా క్షణాలలో వాక్యం చెప్తాడు. దేవుడు వాక్య ప్రకారంగా బైబిలును ఉద్దేశించి చెప్పి అతని సమాధానాన్ని నివృత్తి చేస్తాడు. మీరు చదవండి, వినండి కావాలంటే. ప్రేమైన సంఘమా, వీరందరూ కూడా కష్టాలలో, చావు బ్రతుకులలో ఉన్నప్పుడే దేవుడి కొరకు ఏం చేశారు? దేవుడి కొరకే తీర్మానం చేసుకుని రోషము కలిగి బతికారు. నీకు వచ్చింది జబ్బెందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టడానికి అని నువ్వనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను బాధ పెట్టడానికి కాదురా, నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా, నీకు విధేయత నేర్పించి దానిలో నా శక్తి ఏంటిదో నీకు. ఈరోజు ఉదయం కూడా దాంట్లో నుంచి ఒక భాగం చదువుతున్నప్పుడు అతను వర్ణిస్తున్నాడు దేవుడి యొక్క ప్రేమను గురించి. అసలు నా మైండ్ పోయింది. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఆయన పశువుల తొట్టిలో పడుండి మన కొరకే చాలిపోయేంత వరకు ఒక్కొక్క బిట్టు వర్ణిస్తూ ఉంటే దాని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాడు ఆ సహోదరుడు. నాకు మైండ్ పోయింది. ప్రభు, నిన్ను వర్ణించటం చేత కాక దద్దమలమైపోయి నా దేవుడు ఏమయ్యాడు, చచ్చాడా బతికాడు అనుకొని నేనేం చేస్తున్నాను, నిన్ను అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాను. నేను ఇది నా పనికి మాలిన దరిద్రమైన పరిస్థితి అని నాకు అనిపించింది.
నేను ఒక పనికిమాలిన ఎదవని అనిపించింది నాకు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన మన కొరకే నేటి వరకు చూపిస్తున్న ప్రేమ ఎన్నడూ నువ్వు మరిచిపోలేనిది. అది నీకు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా యేసుక్రీస్తు ప్రభు పడిన బాధతో నువ్వు ఎన్నడూ పోల్చుకోలేవు జీవిత యాత్రలో. ఆయన పడిన 33.5 సంవత్సరం యొక్క యాతనతో నువ్వు ఎన్నడూ పోల్చుకోలేవు. మనది దేనికి పనికిరాని బాధ అయినను చాలాసార్లు ఆయాసపడుతుంటాం దేవుడి మీద. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. ప్రియమైన సంఘమా, కష్టమైన, ఇబ్బందికరమైన, చెప్పటానికి కనుక అసహ్యమైన పరిస్థితులలో నుంచే అద్భుతమైన దేవుని సేవకులు ప్రపంచంలో బయటకు వచ్చారు. తెలుసునా మీకు? దేవుడి కొరకే త్యాగం చేసుకొని వచ్చింది అక్కడి నుంచే. మీకు చెప్పాను ఇంతకుముందు, రిచర్డ్ వుర్మ్బ్రాండ్ సత్యం కోసం చిత్రహింస పుస్తకం చదవండి. అతని జీవితం ఒక సవాలు ప్రపంచానికి. అతడి వలె చెరసాలలో ఉండి కష్టాలు అనుభవించిన వాడు భూమి మీద ఉండడేమో అనుకుంటాను నేను. అయినా సజీవుడై బయటకు వచ్చి దేవుని కొరకు చనిపోయేంత వరకు తాను భార్య పరిచర్య చేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చరిత్రలో ఒకరా లెక్కలేనంత మంది ఉన్నారు. అందుకని అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, అందుకనే చాలామంది ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు కదా. కొంతమందికి ఎట్టుందంటే జోలపాట్లాగా ఉంది. కొంతమందికి దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని బలపరచటానికి కొరకాయ మాట్లాడుతున్నాడనే ఆలోచన లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టపోయినట్టు జీవితంలో నువ్వు వెళ్ళినంత కాలం ఎప్పుడు బాగుపడలేవు, ఎప్పుడు బాగుపడలేవు. నీ దేవుడు సజీవుడు, గుర్తుపెట్టుకో. నీ దేవుడు మృతులలో లేడు. ఎందుకురా మీరు మృతులలో ఆయనను వెతకటానికి వచ్చాడు? ఆయన సజీవుడురా, ఆయన ఇక్కడ లేడు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. సజీవుడైన ఆయనను నీవు నేను మృతుల లోకములోనికి తీసుకుని వెళ్తున్నామేమో. జాగ్రత్త. కొన ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతకటానికి కొరకే తీర్మానం చేసుకో. ఎలాగ బ్రతుకుతావో నాకు తెలియదు. మొన్న వెళ్తే మా అమ్మ చెప్తుంది, కానీ నేను సోమవారం వెళ్ళాను కదా, శనివారం ఎప్పుడో దాదాపుగా ఆ రోజంతా ప్రార్థన చేసుకుంటానే ఉందంట. నేను అన్నాను, నీకు అందుకోనే దేవుడు మంచంలో పెట్టాడు అన్నాను నేను. ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యం ఉంటే ఆటో వేసుకొని మీ తమ్ముళ్ళ ఇంటికి వాళ్ళకి పరిగెడతావు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? నిన్ను మంచం మీద పెట్టి ఏం చేస్తున్నాడు? నిన్ను తమాషా చెప్పట్లే, నేను మమ్మల్ని ఎగతాళి చేయడానికి చెప్పట్లా. మంచంలో కూర్చొని మూలగటం కాదు, మంచంలో పడి ఏడువు, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడువు. చేతనైతే నీకు నాకు సిగ్గుంటే ఏడవటం ప్రయత్నం చేయవాకు. అది నీకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావించు ఆ మంచం. ఎందుకంటే కాళ్ళున్నప్పుడు తిరిగావుగా, బాగా తిరిగావుగా. నోరుందని మాట్లాడావుగా, బాగా మాట్లాడావుగా. ఇప్పుడు అన్నీ కూర్చోబెట్టి ఏం చేశాడు? కాళ్ళు చేతులు ఎరగొట్టి మంచంలో పెట్టాడు. స్తుతించు దేవుడిని. చేతనైతే ప్రార్థన చేయి, సవాలు చేయి దేవుని దగ్గర. అది నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం, గుర్తుపెట్టుకో. ఎన్ని గంటలు చేస్తావో చెయ్యి, ఎన్ని గంటలు ఏడుస్తావో ఏడు. పనికి మాలలో లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి ఎందుకు సమయానంతా పోగొట్టుకుంటావు జీవితంలో? దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించు. గంటల తరబడి చెయ్యి, అడుగు దేవుని దగ్గర కూర్చొని
ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మే యుక్తముగా నీకు ఎలాగ ప్రార్థన చేయాలో నీకు రోమా 8:26 ప్రకారంగా నేర్పిస్తాడు. ఒకరోజు కాకపోతే 2 రోజులు, చేత కాకపోతే చేస్తానే ఉండు. దేవుడు నీకు నడిపిస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ మంచం మీదనే, ఆ కుర్చీలోనే నీవు దేవుడిని దర్శనాలు చూస్తావు. చేతకాక చాలాసార్లు దద్దమలమైపోయి మనం ఏడుస్తూ కూర్చుంటాం అక్కడ కూర్చొని. అలాంటి మరణ పడకలను పూల పాన్పులాగా చేసుకున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. 2వ భగత్ సింగ్ గారు అంటారు ఆయన్ని. ఆయన పేరు అమృతరాజ్. బెంగళూరులో సేవకు పనిచేశాడు. అద్భుతమైన నేవల్ ఆఫీసర్ ఆయన. ఉద్యోగానికి రాజీనామా చేసుకొని వచ్చేసాడు. చనిపోయే కాలములో బోన్ క్యాన్సర్ తోటి మంచములో 2-3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ మంచములోనే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఆయన. భగత్ సింగ్ గారి తర్వాత అంతటి అద్భుతమైన ప్రసంగికుడు, అద్భుతమైన తెలివి కలిగిన వాడు, విధేయుడు, అతిశయించేవాడు కాదు ఎక్కడ కూడా. ఈ మధ్య మీకు స్టేటస్లో నేను పెట్టాను, దాన్ని ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బ్రదర్ అబ్రహాం అని ఆయన చెప్పిన వాక్యం 1:20. దాంట్లో భగత్ సింగ్ గారితో పాటు ఉన్న అనేకుల జీవితాల గురించి దాంట్లో చెప్తూ వచ్చాడు. నేను ఫస్ట్ టైం వింటూ వచ్చాను ఆ యొక్క మాట. దాన్ని నేను రికార్డింగ్ చేసుకుని అట్లా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఎంతమంది విన్నారో నాకు తెలియదు. స్టేటస్లో కొంతమంది మరి చూసినట్టున్నారు. దాన్ని విన్నారో లేదో నాకు తెలియదు. A to Z వినండి దాన్ని పూర్తిగా. కూర్చొని వినండి, కనుక కూర్చొని వినండి. 1:20 వర్తమానం అది. ఒక్కొక్కరి జీవితాన్ని గురించి చెబుతూ వచ్చాడు. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళాడు దాంట్లో బ్రదర్ అబ్రహాం బ్రదర్ అని. సంఘమా, వినాలండి. వింటే మనం కూడా రోషం వస్తుంది. అది నేను చెప్తున్నా, దానికి చెప్తున్నాను ఈ మాటలు. మిమ్మల్ని ఎగతాళి చేయడానికి చెప్పడం కాదు. వింటే కానీ మనం మంచములో ఉన్న, కుర్చీలో ఉన్న, లెగవలేని ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నా మనకేమొస్తుంది? పౌరుషం వస్తుంది. కొంచెం కాకపోయినా కొంచెం రక్తము ఉడుకుద్దనమాట. లెగవలేని నీవు కూడా లేచి నాట్యం ఆడాలనిపిస్తుంది నీ కొరకు, దేవుడి కొరకాయ. నేనేంటిది, నా బ్రతుకేంటిది, ఎందుకు నేను అలాగ పడి ఏడుస్తున్నానని. ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా అనిపిస్తుంది నీకే, నాకే మన జీవితాల మీద. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదివరకే నేను గెలిచాను అని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేనైతే అనుకొనటలేదు. అయితే ఒకటి మాత్రం అనుకుంటున్నాను, దేని కొరకైతే నా యేసయ్య నన్ను రక్షించాడో, దేని కొరకైతే దివిని వీడి భూమికి దివి వచ్చాడో, మహిమని విడిచి పశువుల పాకలో నా కొరకై జన్మించాడో, ఎలాంటి మహిమ వస్త్రము కలిగిన ఆయన నా కొరకై కలువరి శిలువలో దిగంబరైపోయాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇంత ప్రేమ, ఇంత జాలి నా పక్షంగా దేవుడు చూపించాడు కదా. నేనేం చేశాను ఆయనకి? నేనేమైనా బతికానా దేవుడి కొరకై? నన్ను నేను పురుకొల్పుకోవటానికి చదువుతుంటానండి ఇవన్నీ. నన్ను నేను పురుకొల్పుకోవడానికి కొరకు వింటాను ఇవన్నీ. ఎందుకంటే నేను కూడా మీలాంటి మనిషినేక. అందుకని వాటిని చదివి విని నా మట్టుకు నేను ధైర్యం తెచ్చుకుంటాను. లేకపోతే నేను కూడా ఎప్పుడు సతికిల పడిపోయి పరిచర్యల నుంచి ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయేవాడినే. మర్చిపోవద్దు, గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మీ మీద ఉన్నది. వారి జీవితాలు మనకి ఒక సవాలు. జీవించవలసిన జీవితం ఉంది ఇంకా. కొర ప్రాణం వచ్చి పోయే వరకు, నీకు ఊహ ఉన్నంత వరకు, నీకు తెలివి ఉన్నంత వరకు ఏమి చేయగలుగుతావో చెయ్యి.
ఇక తీసుకుంటే వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి శాశ్వతంగా. ఇది చక్కని అవకాశమేమో నీకు దేవుని సన్నిధిలో. నీవు బాగున్న జీవితకాలం అంతా కూడా సంపాదించుకోలేనిది నీ మంచం మీద నీవు దేవుని కొరకై ఆత్మీయంగా సంపాదించుకోవచ్చు. తెలుసా నీకది? జీవితకాలం అంతా నీవు దేవునిలో ఆత్మీయంగా సంపాదించుకోలేని పరలోకపు యొక్క స్వాస్థ్యమును దానంతటికంటే నీ మంచం మీద, నీ రోగములో, నీ కష్టములో, నీ కన్నీటిలో, నీ బాధలో ఎన్ని రెట్ల విస్తారంగా సంపాదించుకోవచ్చు. కానీ మనం దానిని అలాగ చూడట్లా. మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా చూసుకుంటున్నాం. ఈ శరీరము నీది కాదు, ఈ ప్రాణము నీది కాదు, ఈ ఆత్మ నీది కాదు, ఈ బట్టలు నీవి కావు, ఈ లోకములో ఉన్న ఏది నీది కాదే. ఎందుకు ఏడుస్తావు దాని కొరకు? అవన్నీ ఆయన పెట్టిన భిక్షే, ఆయన పెట్టిన ధర్మమే, ఆయన పెట్టిన దాతే. వాటి కొరకు ఎందుకు ఏడుస్తావు? వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. సమయం దగ్గరికి ఇచ్చాడు. అంత్య దినములలో దేవుడి కొరకే జీవించడానికి కొరకే జీవించు. ఈరోజే ప్రభు వస్తాడన్నట్టుగా బ్రతుకు. సంఘమా, ఇదివరకే నేను గెలిచేసేసాను, ఇదివరకే నేను అన్నీ చేసేసేసాను, ఇక చెయ్యవలసినది ఏదీ లేదు అని ఒకవేళ అనుకుంటూ వెళుతున్నావేమో. ఎవరి కొరకో నాకు తెలియదు ఈ మాట, నేను అసలు చెప్పాలనుకోలేదు ఇది. మళ్ళీ చదువుతూ ఉంటే ఇప్పుడు ఇదివరకైన మాట అందుకొని గుర్తుకొచ్చిన ఈ మాటలన్నీ. సంఘమా, జ్ఞాపకం చేసుకో, ఆయన పిలిచేంత వరకు మనం భూమి మీద ఉండవలసినదే. ఆయన ఉంచాడు అంటే మనం ఇంకా ఏదో సంపాదించుకోవాలి పరలోక రాజ్యములో. ఆయన ఇంకా ఉంచాడు అంటే మనలో ఏదో బలహీనత ఇంకా సరిచేయబడవలసి ఉంది. అదొకటే గుర్తు. ఇంకా సంపాదించుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా విడిచిపెట్టుకోవాల్సింది ఏదో ఉన్నది. అందుకు ఉంచుతున్నాడు. అది ఎరుగుతూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నా భాగానికి వస్తున్నాను. ఇక ఆ వాక్యమును ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనమును మనం ధ్యానం చేస్తుంటున్నాం. మళ్ళీ వెళ్దాం. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎస్, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఆయన మాట సెలవిచ్చాడు, నువ్వు తృప్తిగా ఉంటావయ్యా. నా చెప్పాను కదా, ఆమె చైనా దేశానికి వెళ్ళిన మిషనరీ 3 సంవత్సరాలు టిబెట్ జైల్లో ఉన్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉన్నాడనట. ఆ ఒక్క మాటలో తాను చెప్పాడు, నీవే నాకు సమస్తములో సమస్తమై ఉన్నావు ప్రభు. ఎంత గొప్ప శ్రేష్టమైన అనుభవంలోనికి ఆ సహోదరుడు వెళ్ళాడండి. అవును, సమస్తములో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకున్నాడు. ఎక్కడా? చెరసాలలో. ప్రతిరోజు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని ప్రేమ అతనిని వెంటాడి బలపరిచింది. సో నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండు, తృప్తిగా ఉండటం నేర్చుకుంటాం. ఈ లోకములో ఏది నిన్ను తృప్తిపరచలేదు సుమా. నువ్వు తినే మంచి ఫుడ్డు, నువ్వు తాగే మంచి డ్రింక్స్, లేకపోతే నువ్వు తీసుకునే లేకపోతే ఇంకో రకరకాల పదార్థాలు, నువ్వు ఒంటి మీద వేసుకునే అద్భుతమైన బట్టలు, నువ్వు కొనుక్కునే రకరకాల సెల్ ఫోన్లు, నువ్వు పదే పదే మార్చే కనుక బళ్ళు, గృహాలు దర్శిస్తుంటే ఒక ఇంటికి వెళితే ఏది కొత్త బండి అన్నా. నేను ఏమన్నాను? కొత్త బండి ఏదేనని వాళ్ళ తాతను అడిగా. కొత్త బండి ఏదేనంటే అక్కడే ఉందని అన్నాడు. చూశాను నేను. కొత్త బండి నేను చూడలా, కనుక ప్రార్థన చేయించుకొని పోయాగా నేను చూడలా. కొత్త బండి ఏదేని అన్నా, కనుక బయట ఉంది.
అనిన తర్వాత కనుక ఆ బండి ఎవరిదనన్నా, ఈడు కొత్త బండి కొన్నాడని ఇంకొకడు ఏం చేశాడు ఇప్పుడు? మా చిన్నాకు బాగా అర్థమవుతుంటాయి ఇప్పుడు ఇవన్నీ. వాడు కొన్నాడని ఇంకొకడు ఏం చేశాడు? ఏది అదేనా అనుకున్న ముందర నేను, మా చిన్న కొడుకు కొంది, అది కాదు, అది వీడేసుకొని పోతుంది ఇంకొకటి. అప్పుడు అర్థమైంది, మరి అది ఎవరిదన్నా? ఈడు కొన్నాడని మా తివేనేమో ఉంది కదా, మా తివేనేమో కొడుకు కొంది. అదిగో మా ఇక వెనకాల ఉన్నాడు మా బుడ్డ, వచ్చాడు ఈరోజు. కరిగా త్రివేణేమో కొనింది, ఇప్పుడు వాడు కొన్నాడని మా విజయకు కొనబోతుందంట మళ్ళీ. ఎవరికి? నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. మా విజయమ్మ కొంటుందో లేకపోతే అశోక్ కొనబోతున్నాడు వాళ్ళ బావ, మొత్తానికి తెలిసిన విషయం. అంటే ఒకరు కొన్నారని ఏం చేస్తున్నారు? కొనుక్కుంటే నాకేం కడుపు నొప్పేం కాదు. కారు కొనుక్కో, విమానం కొనుక్కో, నాకేమి, 100 కార్లు కొనుక్కో. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మంచిదే వాడు కొన్నాడని. వాళ్ళు చిన్నవాళ్ళు దాదాపు 75,000 పెట్టి ఎందుకు కొంత, వాడెంత కొన్నాడు ఇప్పుడు? మా బొడ్డాయి తలకెత్తట్లే వెనక నుంచి. అదిగో 2 ఏంటి లక్షలు, 2 లక్షలు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అవి వేసుకొని కుర్రోళ్ళు తిరుగుతూ జలసాలు చేస్తున్నారు. ఆ రోజు చెప్పానుగా నీకు, ఆ కళ్యాణ్ అనేవాడొకడు, ఆ వినోద్ అనేవాడొకడు కొత్త బండి ప్రార్థన చేయించుకొని పోయారు నా దగ్గరే. ఎంతరా అని అడిగా, అప్పుడే 1,50,000 పైన చెప్పాడు వాడు. ఆ రోజు సాయంకాలం ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. పల్లిలో బయలుదేరి వెళ్తున్నారు పచ్చూరు నుంచి పేటకి. ఎంతలో? 100 పైన స్పీడ్లో, హై స్పీడ్ బండి అది. పట్టడంతో ఏమయ్యారు? తెల్లారి సాయంకాలం నాకు కబురు వచ్చింది, అన్నా పొద్దున్న కొత్త బండి ప్రార్థన చేయించుకుని వెళ్తే వాళ్ళిద్దరు ఏమయ్యారు? దేవుడు చావులో నుంచి ఏం చేశాడు? మొన్న కనబడ్డాడు. ఏడా మా నారత్తమ్మ అక్క ఇల్లు కడతా ఉంటే అక్కడ ఉన్నాడు. ఏరా ఎట్ట నడుపుతున్నావు అన్న బండి. ఇదంతా బాగా దెబ్బలు తగులుండేవాడికి, కళ్యాణ్కి. ఎట్ట నడుపుతా, అదే స్పీడ్లో పోతున్నావు అన్న, పోవట్లేదు లేరన్నా అంటున్నాడు. ఏ స్పీడ్ అంట? పోతున్నాడు, ఆకాశంలో పోతున్నాడు. అప్పుడు పోడే కొట్టడంతో ఎక్కడ పడ్డాడు మీకు తెలుసు. ఎన్ని నెలలు వచ్చి మంచంలో ఉన్నాడు తెలుసు మీకు. ఎగతాళి కోసం చెప్పట్లా, మనకి జ్ఞానోపదేశం కలగటానికి చెబుతున్నాను ఈ మాటలు. జ్ఞానోపదేశం కలగటానికి. నువ్వు లక్షలు పెట్టి కొనుక్కో, కోట్లు పెట్టి కొనుక్కో, కాదో నేను అంటలేదు. కానీ మన జీవితాలు ఆత్మీయంగా ఎలాగున్నాయి? మన బ్రతుకులు ఆత్మీయంగా ఎలాగున్నాయి? ఒకరిని మించి ఒకరము కొనటానికి కనుక లోకములో జీవించడానికి ఇష్టపడుతున్నావు, మంచిదే. ఆత్మీయ జీవితం ఎక్కడ ఉన్నది? ఆత్మీయ జీవితం ఎక్కడ ఉన్నది? పరీక్షించుకుందాం. సంఘమా, వేటి ద్వారా కూడా మనము తృప్తి. ఇప్పుడు కొన్నారు కొత్త బళ్ళు, ఎన్ని రోజులు ఉంటుందని ఉపలాటం? ఏం చెప్పాలి? మా చిన్న చెప్పాలి. మా ఏసమ్మ మరి కొనింది ఇచ్చిందో, మరి ఇక మా చిన్న ఇచ్చాడు డబ్బులు, నాకు తెలియదు మొత్తానికి. ఈయన ఇచ్చాడంటలే, మా ఏసమ్మ కాదు, ఈయన ఇచ్చాడంట. సో ఎన్ని రోజులు ఉంటుంది ఉపలాటం? ఏంటి పలకరింది కుర్రోళ్ళు? ఎన్ని రోజులు ఉంటుంది? ఆ బండి కొంచెం బురదలు కట్టి అయిపోద్ది చూసారా? ఈ వర్షానికి ఏమవుద్ది ఇప్పుడు అది? అందుకని మా చిన్న బండి లోపల పెట్టాడు, శుభ్రంగా లోన పెట్టాడు. పర్లేదులే, బాగా శుభ్రంగా పెట్టాడు అనుకున్నాను నేను. వాడని తిరుగుతున్నాడు ఇంకోడు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని రోజులే ఉంటుంది ఆనందం, ఆ తర్వాత ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. కానీ నిజమైన తృప్తి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు నిజమైన తృప్తి, నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైన ఆనందం మన జీవితంలో కలిగి ఉంటుంది, కలిగి ఉండగలుగుతాం. ఇవి ఏవి ఇవ్వలేని ఆనందం ప్రభువులో మనము పొందుకోగలుగుతాం. సరే, వెళ్దాం భాగానికి. నీతి అంటే ఏంటిదని చూస్తుంటున్నాం. దాని కొరకై
నేను లోకాసువార్త 1:6 తీసుకున్నాను. నేను అవన్నీ కూడా చెప్పట్లేదు మీకు. అక్కడి నుంచి అలాగ ప్రశ్న వేసుకుంటూ మనం యాకోబు పత్రిక 3:17 ఉన్నాం. పైనుంచి వచ్చు జ్ఞానం మొదటిదిగా పవిత్రమైనది, రెండవదిగా సమాధానకరమైనది. ఇక్కడ మనం ఆగాం. సమాధానము ఏలాగున మనకు వస్తుంది ప్రశ్న వేసుకుంటున్నాం. సమాధానం ఎలాగొస్తుంది? ప్రశ్న వేసుకొని సమాధానం వెతుకుంటున్నాం. రోమా 2:10 చదవండి. సత్క్రియ చేయు ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియలు చేసేవాడికి, సత్క్రియలంటే మంచి కార్యములు చేసేవాడికి, ధర్మము చేసేవాడికి మహిమ ఘనత కనుక సమాధానము కలుగునని చెప్తూ వచ్చాడు. సో సత్క్రియలు ఎవరెవరికి ఎలాగ చేశారు అని మరలా ప్రశ్న వేసుకుంటూ పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం వెతుక్కుంటున్నాం. దాని కొరకై ఈరోజు నేను అపోస్తుల కార్యముల గ్రంథం తీసుకోబోతున్నాను. మళ్ళీ రండి, అపోస్తుల కార్యముల గ్రంథం సత్క్రియలు ఎవరెవరికి ఎలాగ చేశారు. చివరి అధ్యాయంకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయం. ఇక్కడ సందర్భం మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. ముందల సందర్భం ఏంటంటే, పౌలును యెరూషలేములో బాగా కొట్టారు, రకరకాలుగా అతను హింసించారు. అయిపోయిన తర్వాత అతను అన్నాడు, నేను రోమా చక్రవర్తి దగ్గర చెప్పుకోవాల్సింది ఏదో చెప్పుకుంటానని చెప్పాడు. ఆ విధంగా యెరూషలేములో ఉన్న ఆ యొక్క అధికారులు వాళ్ళందరూ కూడా తీర్పులు తీర్చారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పౌలు రోమా పట్టణానికి బయలుదేరాడు. ఎందుకంటే ఆ కాలములో రోమా ప్రజలు ప్రపంచానంతటిని ఏలుబడి చేస్తున్నారు. రోమా మహా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న దినాలవి. అందుకని ఆ సామెత పుట్టింది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ప్రపంచంలో ఏ దారి అయినా సరే చివరికి రోమా పట్టణానికి వెళ్ళాల్సిందే. అంటే అలాగా రోమా ప్రభుత్వం ప్రపంచం యావత్తు కూడా రోడ్లను వేస్తూ వచ్చారు. వారికి ఉన్న తెలివితేటలను ఉపయోగించి ప్రపంచంలో అనేక దేశాలను పరిపాలన చేస్తూ ఆ రోమా పట్టణానికి రావటానికి కొరకే మార్గాలను వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రోమా పట్టణానికి బయలుదేరాడు ఓడలో. అదే 27వ అధ్యాయం అంతా. ఈ 27వ అధ్యాయములో ఓడలో బయలుదేరారే కానీ ఓడలో పరిస్థితి ఎట్లుందంటే, సద్దామా బ్రతుకుదామా సద్దామా అన్న గ్యారంటీ మాత్రం వాళ్ళకి లేదు. ఆ అధ్యాయం మొదటి నుంచి మీరు చివరి వరకు చదవండి. చివరి వరకు ప్రతి వచనం చదవండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. చివరి పరిస్థితి ఏంటంటే, వారి జీవితంలో ఇక ఏమాత్రమే కానీ లాభము లేదనుకొని ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఓడ ఏమైపోయింది? బద్దలైపోసాగెను. 27వ అధ్యాయము 41 చదువుదాం. 27:41. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడ మెట్ట పట్టించిరి, అందువలన అనివి కూరికొని పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలే. ఓడ యొక్క అమరమన యేసుప్రభు ఏం చేస్తూ వచ్చాడు? నిద్రపోతూ వచ్చాడని శిష్యుల గురించి రాయబడిన మాటలు సువార్తల్లో. అంటే దాని యొక్క దరిన అన్నమాట, ఒక అంచున అద్దరిన, అదే అన్నమాట అక్కడ అర్థం అన్నమాట. అంచున పడుకొని నిద్రపోతున్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఆమరము ఏమవుతుందట? బద్దలైపోసాగెను. ఆమరము బద్దలైపోతే ఇప్పుడు ఏమైపోయినట్టు? పడవ నీళ్ళన్నీ లోపలికి వచ్చేసి మొత్తం చనిపోవటానికి ఆస్కారం ఉంది. ఎంతమంది ఉన్నారు ఓడలో? చూడండి అక్కడ 37వ వచనం. ఓడలో ఉన్న మేమందరము 200
76 276 మంది ఆ ఓడలో ఉన్నారు. ఓడ ఆమరము బద్దలైపోయేసరికి అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరిని చంపేద్దామనుకున్నారు. ఎందుకంటే తప్పించుకొని పోతారు. ఎందుకంటే ఆ ఓడలో ఉన్న ఎక్కువ మంది, ఆ ఓడ నడిపేవారు సైనికులు తప్ప అందరు ఖైదీలే. అందులో ఒకడు ఖైదీగా తీసుకొని పోబడుతున్నాడు. పౌలు కూడా దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ శతాధిపతి పౌలును రక్షింపగోరిను అని రాయబడుతున్న మాట ఉంటుంది. దేవుడే మనసు పుట్టించాడు. అందుకని ఏం చెప్పారంటే, మీరు ఈదగలిగిన వారందరూ ఏం చేయండి, కనుక ఈది అద్దరి కనబడతా ఉంది, దరి కనబడతా ఉంది ఒక ఊరు అక్కడ, ఆ అద్దరికి మీరు వెళ్ళిపోండి అని ఆ యొక్క ఓడ నాయకుడు చెప్పేసేసాడు. సైనికాధికారి కూడా చెప్పేసేసాడు. ఈదగలిగిన వాళ్ళందరూ ఈది తీశారు. ఈదలేని వాళ్ళు ఆ ఓడ యొక్క అమరం పగిలిపోతుంది కదా, దాని చెక్కలు తీసుకున్నారు. చెక్క సహాయంతో ఏం చేశారు, కొంతమంది ఈదలేని వారు అట్లా చెక్కబట్టుకొని ఈదుకుంటూ వచ్చేసారు. అలాగా 276 మంది మొత్తం ఏం చేసేసారు, దరికి వచ్చేసారు. ఇది పరిస్థితి. అంటే వారి జీవితంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి తినటానికి తిండి లేదు, ప్రాణం మీద ఆశలు లేవు, బ్రతుకుదామన్న ఆలోచన లేదు, ఏమైపోతామో అర్థమ కాని అయోమయమైన పరిస్థితులలో, గందరగోళ పరిస్థితులలో కనుక చావలేక బ్రతికినట్టుగా ఆ అద్దరి వచ్చి ఏం చేశారు, అలాగ పడిపోయారు. అందరు పడిపోయారు. ఇప్పుడు జరిగిన సంఘటనే అక్కడ మనం చదువుకోబోతుంది. 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. ఇప్పుడు వారు చేరి వచ్చిన ద్వీపం ఏందంట, మెలితే. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, లక్షద్వీపులు ఉన్నాయి. అవన్నీ ఏంటిది, అవి సముద్రము మధ్యలో ఉండే అక్కడక్కడ ఉండే దీవులు. ఇప్పుడు అది ఉంది ఏది, శ్రీలంక కూడా ఎలాంటిది, చుట్టూ సముద్రమే దానికి, కనుక మధ్యలో అదేంటిది శ్రీలంక, అది కూడా ఒక ద్వీపం లాంటిది అన్నమాట. అలాగనే ఇక్కడ కూడా సముద్రములో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు ఏంటిది, మెలితే. ఆ ద్వీపములోకి వచ్చి పడ్డారు అందరూ. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. ఏం మాట రాశాడండి. పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి పదము ఇంకెక్కర్లేదు. బైబిల్ మొత్తంలో ఇలాంటి పదం ఎక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. ఎవరు వారు, అనాగరికులు అని రాయబడింది. అనాగరికులు అంటే నాగరికత తెలియని వారు. నాగరికత తెలిసిన వాళ్ళు అంటే ఎవరు, ఇదిగో మనం బూట్లు వేసుకుంటున్నాం, టై వేసుకుంటున్నాం, కోట్ వేసుకుంటున్నాం, ఇంకేం చేస్తున్నాం, పట్టు చీరలు వేసుకుంటున్నాం, ఇంకేం చేస్తున్నాం, ఇంకా రకరకాలు కిరీటాలు పెడుతున్నాం. కొంతమంది పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు, కిరీటం పెడతారు. మీరు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళందరూ నాగరికతగా నేర్చుకునేవారు. అంటే ఎలాగా ఇల్లు కట్టుకోవాలో, ఎలాగా తినాలో, ఎలాగా తాగాలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఎలాగ ఇల్లు కట్టుకోవాలో, ఎలాగ బట్టలు కట్టుకోవాలో, ఎలాగ ఇతరులతో ఉండాలో అన్నీ తెలిసిన నాగరికులము మనము. కానీ వారెవరంట, అనాగరికులు. అంటే వారికి బట్టలు వేసుకోవటం తెలియదు, వారికి తిండి ఎలాగ వండుకొని తినాలో తెలియదు, నీళ్లు ఏవి తాగాలో తెలియదు, ఇల్లు ఎలాగ కట్టుకోవాలో తెలియదు, ఎలాగ వారు జీవించాలో తెలియదు వారికి. అంటే భూమి మీద పుట్టాం కాబట్టి, బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నమట్టుగా వారు ఏం చేస్తారు, బ్రతుకుతూ ఉంటారు. ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నారు, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నారు అనాగరికులు. వాళ్ళకి కరెంట్ అంటే ఇప్పటికీ తెలియదు, విద్యుత్ అంటే లైట్లు అంటే వారికి ఇప్పటికీ తెలియదు, ఫోన్ అంటే తెలియదు, కనుక పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే తెలియదు,
ఆకాశంలో విమానం పోతా ఉంటే అది విమానం అని కూడా వారికి తెలియదు. అలాగా ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా ఇంకా అనేక ప్రాంతాలలో, అడవులలో, అరణ్యములలో, లోయలలో బ్రతుకుతున్న ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆయా ప్రాంతాలకు క్రైస్తవ మిషనరీస్ వెళ్ళి దేవుని యొక్క సువార్తను చెప్పి వారికి దేవుడి గురించి ప్రకటించి వారికి చదువును నేర్పిస్తూ వారికి బట్టలు వేసుకోవడం నేర్పిస్తూ. కరోనా సమయంలో ఒక మిషనరీ తెలుగు అతనే దాదాపుగా 40 సంవత్సరాలు సేవ చేశాడు మిషనరీ వర్క్. అతను తను ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయోధ్యలో ప్రస్తుతం వాళ్ళు కనుక మిషనరీ వర్క్ చేస్తున్నారు. మిషనరీ వర్క్ చేస్తున్నప్పుడు కరోనా టైంలో మన ఆంధ్రాకు వచ్చాడు ఆయన. నేను ఆయన వర్తమానం విన్నాను. ఆ కరోనాలో వర్తమానం 2 వర్తమానాలు 3 వర్తమానాలు చెప్పాడు. అప్పటికే కరోనా ఎఫెక్ట్ తన మీద ఉంది. అయినా కొంచెం నెమ్మది ఇస్తే తగ్గితే వచ్చాడనమాట. వచ్చి 2-3 వర్తమానాలు ఇచ్చాడు. తర్వాత చనిపోయినాడండి ఆయన. ఆ వర్తమానములో ఆయన చెప్పిన మాట మీకు చెబుతున్నాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పిన మాట, భారతదేశములో అడవులలో నివసిస్తున్న ప్రాంతాలకు అక్కడ రోడ్లుండవు, ప్రయాణ సౌకర్యాలు ఉండవు. వారు నడిచన్న పోవాలి, లేకపోతే సైకిల్ మీదన్నా దిగుతూ ఎక్కుతూ ఏం చేయాలి, వెళ్ళాలి. లోయలు కనుక అలాగే పర్వతాలు, లోయలు పర్వతాలు, నదులు, కాలువల గుండా దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఆ సహోదరు చెప్తూ వచ్చాడు, వారికట సబ్బును ఒంటికి పూసుకుంటామే మనం, సబ్బును పరిచయం చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. ఆయన చెబుతూ వచ్చాడు. ముందరట వీళ్ళు సబ్బు తీసుకొని ఇట్లా అంటుంటే మన చేతికి పూసుకుంటే ఏమవుద్ది, నురుగొస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే దెయ్యం వచ్చింది అనుకున్నారంట. ఎప్పుడు చూడలా, నవ్వులాట, మనకు నవ్వులాటగా ఉంది. వాళ్ళకి ఇట్లా ఆశ్చర్యంగా ఉంది. ఏంది ఇట్టంటే ఏమవుతుంది, పరుగో అంటే పారారు, దగ్గరకు రావట్లేదంట వాళ్ళు. అంటే అలాంటి అమాయకమైన అనాగరికుల ప్రజలు సబ్బును పరిచయం చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. అక్కడ ఉన్న ఆడపిల్లలకు జాకెట్టు వేయించుకోవటానికి తల ప్రాణం తోకొచ్చిందంట. ఏంటిది, వాళ్ళకి జాకెట్టు వేయించుకోవడానికి నేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట. అలాంటి అనాగరికుల దగ్గరకు వెళ్ళి మిషనరీ వర్క్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఈరోజు మనకి చక్కని ఏముంది, మందిరం ఉంది, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, చాపలు ఉన్నాయి, అన్నీ వేసి పెడితే వచ్చి కూర్చొని ఇంటై పోవడానికి మనకు ఒళ్ళు బరువు. ఏంది, వచ్చి కూర్చొని ఇనిపోవడానికి మనకు ఒళ్ళు బరువు. మనం ఎంత దరిద్రులమో చూడండి, ఎంత పనికిమాలిన ఎడవలమో చూడండి మన జీవితంలో. సబ్బును పరిచయం చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. బట్టలు వేయించుకోవడానికి కొరకే నేర్పించడానికి 1 సంవత్సరాలు పట్టిందంట. ఈరోజు అక్కడ అనేక మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ పెట్టారు. వీళ్ళు వెళ్ళి బట్టలు వేసుకోవడం నేర్పించి అనేక మంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చి వారికి అన్నం తినిపించి వారికి క్రీస్తు యేసు ప్రేమను ఏం చేశారు, ఆ తర్వాత క్రీస్తు ప్రభుని పరిచయం చేశారు వాళ్ళకి. మిషనరీస్ వచ్చి మనకు చేసింది అదే. చీరాల్లో బెరాక హాస్పిటల్ యొక్క బెరాక అంటున్నాను, బేర్ హాస్పిటల్ కానీ, సాల్మన్ హాస్పిటల్ కానీ, తర్వాత జోసఫ్ గారు హాస్పిటల్ ఉండేది ఇంతకుముందు. ఆ 3 కూడా, ఆ 3ట్లో కానీ బేర్ హాస్పిటల్ మిషనరీ వర్క్ది. అది కానీ ఎకరాల స్థలం ఉంటుంది చూడండి, అది పోయి మీరు రోడ్డు ప్రక్కనే ఉంటుంది. మిషనరీస్ వచ్చి మనకు ఉచితముగా బట్టలు ఎట్లా వేసుకోవాలో, లేకపోతే మనకేముండేది, ప్యాంటు చొక్కాలు ఉండేవి కాదు, మనకి ఏముండేవి, రకరకాలు ఉండేవి మనకి. వాళ్ళు నేర్పించినవే ఇవన్నీ. సంఘమా, ఇక్కడ చూడండి, అనాగరికులైన ఆ మెలితే వాసులు మాకు చేసిన ఉపచారము
ఇంత అంత కాదట. ఎంతమంది ఉన్నారు అక్కడ మొత్తం చెప్పాము 276. ఒక్కరికి ఉపచారం చేయటానికే మన తల ప్రాణం తోక్కొస్తుంది. అందులో వారు భయంకరమైన అపాయకరమైన పరిస్థితులలో, ప్రాణాపాయకరమైన పరిస్థితులలో ఎన్నో దెబ్బలు తినుకుంటూ, ఎన్నో రకాల కష్టాలలో వారు సముద్రములు ఈదుకుంటూ వచ్చి ఆ విధంగా పడిపోయినారు, సోలిపోయినారు. అలాంటి సొక్కి సోలిపోయిన ప్రాణాపాయకరమైన పరిస్థితులలో ఉన్న 276 మంది దగ్గరకు అనాగరికులైన వారు వచ్చి ఉపచారం చేస్తూ వచ్చినది అంతా ఇంత కాదట. ఆ ఒక్క మాటలోనే మనకు అర్థమవుతుంది వారు ఉపచారము ఎన్ని రకాలుగా చేశారో. ప్రియమైన సంఘమా, అనాగరికులైన మెలితే వాసులకు ఆ ఉపచారము చేసే ఆ మంచి మనసు ఉంది. ఈరోజు క్రైస్తవుడుగా బలలో పాలు పొందుతున్న మనకు ఆ సత్క్రియ చేసే ఆ స్వభావం, లక్షణం మనకుందా? నాగరికులమని చెప్పుకుంటున్నాం కదా, యేసు ప్రభు నమ్మామని చెప్పుకుంటున్నాం కదా, బాప్తీసంలో పాలు పొందామని చెప్పుకుంటున్నావు కదా. నేను ఇంత అప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాను, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నావు కదా. ఏ ప్రయోజనం? అనాగరికులకు ఉన్న ఉపచారం చేసే మనసు నీకు లేకపోతే వాళ్ళకంటే నువ్వెవరవు? దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలు. ఏం ప్రయోజనం? బైబిల్ పట్టుకున్న దౌర్భాగ్యులు మనం. వారు బైబిల్ పట్టుకొని భాగ్యవంతులుగా చేయబడుతున్నారు. వారు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. ఇప్పుడు వీళ్ళందరూ 276 మంది ఎలాగున్నారు? ఆ తర్వాత వచ్చిన చదువుదాం రండి. 2వ వచనం చదువుదాం మళ్ళీ. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు, ఏలయనగా ఇప్పుడు వర్ణిస్తున్నాడు. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ. గమనించండి, ఇప్పుడు వర్షము ఒక ప్రక్కన చలి. చలికాలములో వర్షం పడుతుంటే ఇంకెంత చలిగా ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు 276 మంది పరిస్థితి ఎలాగుంది? వణికిపోతున్నారు, వణికిపోతున్నారు, ఆ వర్షంలో తడిసిపోతున్నారు. అంటే ఒక్కొక్కరు కూడా కనుక ఏ మాత్రమే కానీ లేచి శక్తితోటి పనిచేసే స్థితిలో లేరు. మిమ్మల్ని కానీ మంచు ప్రాంతానికి వెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళి పెడితే మీకు అర్థమవుతుంది ఆ పరిస్థితి ఎలాగుంటుందో. చాలా భయంకరంగా ఉంటుంది తెలుసునా? చేతులు పైకి లెగవు, కాళ్ళు ఆడవు. నువ్వు మంచం మీద నుంచి పైకి లెగవాలని కూడా నీవు లెగవలేవు. ఎందుకంటే మొత్తం అన్నీ ఏమైపోయింది? చల్లగా అయిపోయి మొద్దుబారిపోయి ఉంటాయి. శరీరం అంతా మొద్దుబారిపోయి ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులలో వారట మంట పెట్టారట, అగ్ని రాజేశారట. వారందరినీ కూడా వారి చుట్టూ ఆ మంట వేసి ఆ మంటలో మొట్టమొదటిదిగా వారికి వెచ్చదనమును కలిగచేసి వారి చలిలో నుంచి బయటకు రావటానికి కొరకై ఉపచారం చేశారట. సంఘమా, నీ రక్త సంబంధికే చేయలేవే నీవు? నీకు తెలిసిన నీకు కలిగిన వారికే నీవు చేయలేవే? ఎవరండి వాళ్ళు? తమ చుట్టాల, బంధువుల, రక్త సంబంధుల, తమ దేశీయుల. ఆ 276 మంది పోతే పోని మాకెందుకు అనుకొని వదులుకోవచ్చు కదా అక్కడ వాళ్ళు. వాళ్ళెవరో మాకు తెలియదు అనుకొని వదిలేయచ్చుగా, వదిలేయలా. ఆ నాగరికులలో ఉన్న ఆ సత్ప్రవర్తన చూడండి, ఆ నాగరికులలో ఉన్న ఆ ఉపచారము చేసే ఆలోచన చూడండి, ఆ నాగరికులలో ఉన్న ఆ సత్కార్యములను చేసే లక్షణము చూడండి. వారందరి చుట్టూ మంట పెట్టి
వారికి మొట్టమొదటిగా ఏం చేశారు? వెచ్చదనము కలిగించారు. చలిలో నుంచి బయటకు రావాలి వాళ్ళు. వణుకుతూ ఉన్న పరిస్థితుల నుంచి బయటకు రావాలి. ఇట్లా అనుకుంటాను నేను. అంటే ఆ మిలితిలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా కొంతమంది వారి చుట్టూ మంట పెడుతున్నారు, కొంతమంది వంట వండుతున్నారు, కొంతమంది వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు తీసుకొస్తున్నారు, కొంతమంది వారికి కావలసిన అక్రతలు తీరుస్తున్నారు. ఇలాగ 276 మందిని కూడా వారు అన్ని రకాలుగా ఏం చేశారండి? ఆదుకుంటూ ఆదరిస్తూ వారికి పరిచర్య చేశారండి. ఈరోజు దేవుడిని నమ్ముకున్న ఒక తోటి సహోదరుడికి చేయలేం మనం. ఒక రక్షించబడిన దేవుని బిడ్డలకే చేయలేం మనం. నా అని తెలియని దిక్కులేని వాడికి చేస్తామా మనం? చేయగలుగుతామా మనము? చేయగలిగే మనసేనే మనది. ఒక్కసారి ఆలోచించండి. వారి స్థితిని ఎరిగి వారికి ఏది కావాలో అది వారికి ఉపచారం చేస్తూ వారి త్యాగం చేసుకుంటూ వచ్చారండి. ఈరోజు బైబిల్ తెలుసు, యేసు ప్రభు తెలుసు, బలలో పాలు పొందడం తెలుసు, రక్షణ మారు మనసు తెలుసు, పరలోకములకు ఎలాగే వెళ్ళాలో మనకి తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలియంది ఒకటే, మన తోటి వారికి ఉపచారం చేయటమే మనకి తెలియట్లేదు. ఎలాగొస్తుందండి సమాధానం? ఎలాగొస్తుంది? మన జీవిత యాత్రలో మన ప్రవర్తనను అనాగరికుల యొక్క ప్రవర్తనను సరిపోల్చుకుందాం. అలాగా మంట పెట్టేవాడు మంట పెడుతున్నాడు, పుల్లలు ఏరుకొని వచ్చేవారు పుల్లలు ఏరుకొస్తున్నారు, ఆహారం తయారు చేసేవారు ఆహారం తయారు చేస్తున్నారు. ఇలాగ రకరకాలుగా చేస్తున్నారు. అదే సమయంలో పౌలు కూడా వెళ్ళి ఏం చేశాడంటే కొన్ని పుల్లలు, ఎందుకు మంట ఆరిపోతూ ఉంటుంది. 276 మంది అంటే సామాన్యమా? అంటే వారికి వెచ్చదనం రావడంతో వీళ్ళు కూడా వారితో కలిసి ఏం చేస్తున్నారు? పుల్లలు ఏరుకొని వస్తున్నారు. అన్నీ గమనిస్తున్నారు. ఈ 276 మంది పరిస్థితులన్నిటిని కూడా అనాగరికులు గమనిస్తున్నారు. గమనిస్తుంటే అక్కడ జరిగిన ఒక సంఘటన చదువుదాం 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతుకునియదని తమలో తాము చెప్పుకొనిరి. గమనించాలి అక్కడ పదాలు. అంటే వారు ఏదైనా ఒక విషయాన్ని చూశారంటే వారు ఏమని తీర్మానం చేస్తుంటున్నారు? ఏదైనా మంచిది కానీ జరిగితే దేవుడు వారితో ఉన్నాడని, ఏదైనా మంచి జరగకపోతే వాళ్ళు ఏదో తప్పు చేశారని వారి మనస్సాక్షులే వారికి చెబుతున్నాయి. అక్కడ ఎవరు బోధ చేయలా. ఇతడు ఎవడో నరహంతకుడై ఉంటాడు, దొంగ ఉంటాడు వీడు పౌలును చూసి. ఎందుకంటే ఆ పొలలలోని నుంచి ఆ కాకకు పాము పైకి వచ్చి ఆయన ఏళ్ళు ఏం చేసింది? పట్టుకుంది. ఇతడు సముద్రము నుంచి తప్పించుకొని వచ్చిన ఇతడు చేసిన పాపం ఇతనిని పట్టుకుందని వాళ్ళు తమంతట తాము ఏం చేశారు? ఆలోచిస్తూ ఉన్నారు. ప్రేమైన సంఘమా, నిజం. చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం. కొంతమంది జీవితాలను చూస్తున్నప్పుడు, వారి యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు, వీడు ఏదో చేసుంటాడు, చేసుండకపోతే వీడికి ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది? ఈమె ఏదో చేసుంటుంది, ఏదో చేసింది కాబట్టే ఈమెకి ఈ భయంకరమైన పరిస్థితి వచ్చిందని మనం కూడా ఏం చేస్తాము? చాలాసార్లు తీరుస్తుంటాం. కొన్నిసార్లు కరెక్ట్ కావచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
అన్ని వేళలు అది కరెక్ట్ ఏం కాదు. అయితే ఎప్పుడైతే అలాగ వారు అనుకుంటూ ఉన్నారో, అనుకుంటూ ఉండగానే పాము ఎప్పుడైతే ఆ అపొస్తలుడైన పౌలు యొక్క చెయ్యిని పట్టుకుందో, ఏం చేశాడు పౌలు? చదువుదాం. 5వ వచనం నుంచి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత. చూడండి, అమాయకులైన ప్రజలు, వాడు చస్తేనేమన్నా సైతాను అనుకునేవాళ్ళు. చావలేదు కనుక, అతడు బ్రతికి ఉన్నాడు కనుక, శరీరం మీద ఏం వాపు రాలేదు కనుక ఇతడు దేవత అయి ఉంటాడు. ఎందుకు? ఆ సర్పము కాటుకు వ్యక్తి చావాలి. ఎందుకంటే అడవులలో ఉన్న వాళ్ళకి ఏ పాము ఎంత విషం కలిగిందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఆ పాము పట్టుకోవడంతో వాళ్ళు అనుకున్నది అదే, చచ్చిపోతాడేమో అనుకున్నారు. కానీ అతడు చనిపోలేదు, శరీరం మీద వాపు రాలేదు, అతడు మూర్ఛ వచ్చి పడిపోనూ లేదు. ఇంకా హాయిగా ఆరోగ్యకరంగా ఉండేసరికి ఇతడు ఎవడో మన మధ్యలోకి వచ్చిన దేవత. ఇది వారి యొక్క ఆలోచన సరళి. ఇంకా కిందికి వెళ్తున్నాను, నేను ముగిచ్చేస్తాను ఇది బాగాను. ఇంకా కిందికి వెళ్దాం. 7వ వచనం చదువుదాం. పోప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అంటే ప్రెసిడెంట్ అనుకుందాం. ఇతను ఎవరు? ఒక ప్రెసిడెంట్ అనుకుందాం, ముఖ్యుడు అనమాట. అతనికి ఆ ప్రాంతములో భూములు ఉండెను. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో 276 మందిని ఆ పోప్లి అనేటి యొక్క ఆ ద్వీపం యొక్క ముఖ్యుడు వారందరూ చేర్చుకున్నాడట. చేర్చుకోవడం మీద కాదు, 1కి 2కు 3 దినాలు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడట. ఎందుకు ఆ పదం వాడాడు చెప్పండి? అక్కడ ఆతిథ్యం ఇచ్చారు అని చెప్తే వాడితే బాగుండేది. కానీ ఆతిథ్యం అనే మాటకు ముందుగా స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాడని చెప్పాడు. అంటే ఎట్లా ఇచ్చింటారు ఆతిథ్యం? మీకు అర్థం కావడానికి చెప్తా. దైవజనుడు చెప్తుంటాడు. గుణవతి అయిన భార్య అనే క్యాసెట్లో ఆ పి ఇమ్మానియల్ గారు ఇంతకుముందు పెట్టేవాడు నేను పైన కేరిక, దాంట్లో చెప్తూ ఉంటాడు ఆయన. ఏమంటాడంటే, ఉదాహరణగా చెప్తున్నాను, ఇప్పుడు పెళ్ళయింది కనుక భార్యాభర్తలు 2-3 పిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు కనుక ఆ భార్యాభర్తలు ఒక సపరేట్ హౌస్లో ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటూ పలానా ప్రాంతంలో ఉన్నారు. ఇవి జరిగిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క అంటే ఆ సహోదరి యొక్క అత్త మామలు, మేము ఇట్లా పనుందరా ఆడికి వస్తున్నాము హైదరాబాద్లో ఉన్నారనుకుందాం, కొడుకు కోళ్ళ మనవడాళ్ళు. మేము హైదరాబాద్కి వస్తున్నాము, ఇటు తిరిగి వస్తున్నాం కదా, మీ దగ్గరికి వచ్చి వస్తున్నామని ఫోన్ చేశారనుకో. ఇప్పుడు కోడలు ఎట్టుంటుంది? ఏం చెప్పండి, కోడలు ఎట్టుంటుందట? ఇది పలకరింది ఏంది? ఒకళ్ళు చూసుకుంటున్నారు ఒక్కొక్కరు. సరే ఉంటారు. ఇప్పుడు అదే కరిగట్టిన యొక్క భార్యాభర్తల పిల్లల దగ్గరికి ఈ సహోదరి యొక్క అమ్మ వస్తుంది, ఫోన్ చేసింది. అమ్మ వస్తానని ఫోన్ చేసింది. అమ్మ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఫీలింగ్? అమ్మ రాకముందే అయ్యగారికి, ఇదిగో మమ్మ వస్తుంది కాబట్టి ఏం చేయాలి, కనుక పలాంది తీసుకురా. అత్త మామలు వచ్చినప్పుడు ఏమైనా ఆ కొడుకు తీసుకొస్తానన్నా కూడా నా వల్ల కాదండి, నేను
చేయలేను, నా వల్ల కాదు. ఏదైనా ఉంటే అక్కడ చేయించుకొని రా, కాకపోతే వండి అట పెడతా. ఇప్పుడు అమ్మ రావటంతో ఏం చేస్తుంది? ఎప్పుడెప్పుడు వస్తుందా అని ముందలే వండి తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? అమ్మ వస్తుందా? రాలే ఇంకా. ఎక్కడి దాకా వచ్చా అమ్మా? ఎక్కడి దాకా వచ్చా? అత్త మామ వస్తుంటే మన ఫీలింగ్స్ చెప్తున్నాను, ఫీలింగ్స్. 199 మంది పరిస్థితి ఇదే. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళ సంగతి చెబుతున్నా నేను. ఇక్కడ రాయబడిన పదం స్నేహభావము. అత్తామామలు వస్తే వెళ్ళేటప్పుడు ఆ తలుపు దగ్గరే ఉండి టాటా అని చెప్తారు. కానీ అదే అమ్మొస్తే బస్సు ఎక్కేదాకా పోతారు. ఏం చేస్తారు? అక్కడ దాకపోయి ముచ్చట్లు చెప్పి, ఇంకా బస్సు ఎక్కితే కూడా ముందర వీళ్ళు ఏం చేస్తారు? సూట్ కేసు పైన పెట్టి బస్సుకి వీళ్ళే ఎక్కి ముందర సీటు రిజర్వ్ చేసి కనుక కూర్చొని నిలబడి బస్సు కదిలేటప్పుడు అమ్మా టాటా. మరి అత్తామామ వచ్చినప్పుడు సంఘమా, నవ్వుకోవటానికి చెప్పట్ల, నేను మీకు అర్థం కావటానికి చెప్పా. అతడు 3 రోజులు మాకు స్నేహభావముతో మాకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరండి వీళ్ళందరూ? 276 చుట్టాలేంది వాళ్ళకి? సంఘమా, రక్షించబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనకు చంపపెట్టండి మాటలు, చంపపెట్టు. స్నేహభావముతో దగ్గర ఉండి కూర్చొని, మనకు తెలుసు ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రాము శారాలు చేసిన సత్క్రియ. తర్వాత చూద్దాములండి దాన్ని. అతడు కొరకే పరిగెత్తుతూ 2 భార్యాభర్తలు పని వాళ్ళని పరిగెత్తించి వారు చేసిన సత్కార్యం ఇంత అంత కాదు. అబ్రామిస్ ఇక్కడ పొంప్లి అనేటువంటి యొక్క అతడు 3 దినములు వారికి స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. అంతేనా? చదువుదాం, ఇంకకి ముగిచ్చేస్తానని చెప్పానుగా. రండి 28వ అధ్యాయం కిందకి వెళ్దాం. 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతును రక్తభేద చేతును బాధపడుచు పండుకొనిండును. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులను వచ్చి స్వస్థత పొందిరి. ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం, అందరం చదువుదాం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులను తెచ్చి ఓడలో. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సత్కార్యం నేను ఎక్కడ చూడలేదండి. ఈ యొక్క మెలితే అనేటువంటి యొక్క వాసులు చేసినటువంటి యొక్క సత్కార్యము లాంటి సత్కార్యం పరిశుద్ధ గ్రంథములో నేను ఎక్కడ చదవలా. వారి జీవితములో వారికి మర్యాద చేశారట, సత్కార్యములు చేశారట. అంతేకాదు, ఓడ ఎక్కుతూ ఉంటే వారికి కావలసిన సరుకులన్నీ కూడా తీసుకొని వచ్చి వారికి ఇచ్చి జాగ్రత్తగా వాటికి మీరు తింటారు, మీరు సరిపోతాయా లేదని తీసుకొచ్చి దాంట్లో చేరుస్తూ వచ్చారట. ఏమి పౌలని డబ్బులు ఇచ్చాడండి వాళ్ళకి? ఉండారా పోయారా? ఉండారా? ఉండాలందరూ ఆమెనండి. మా సుభాష్ మా ప్రసన్న నాకు అటు తోస్తుంది, ఇటు కొంచెం ఇక్కడ ఉండండి అక్కలారా, పరలోకానికి వెళ్ళొద్దు అప్పుడే. ఆయన వచ్చిందాకా ఉండండి, వచ్చిందాకా ఉండండి పరలోకానికి. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. వారు ఓడ ఎక్కుతుంటే మర్యాద చేయటమే కాదు, సత్కార్యమే చేయటమే కాదు, ఆ 276 మందికి కావలసిన ఆహార పదార్థాలు కానీ వస్తువులను కానీ ఏమి కావాలో వాటన్నిటిని ఓడలో ఏం చేశారంటే వీళ్ళు సర్ది పెట్టి ప్రయాణం కొరకైన అన్ని అక్కరతలు వారికి ఏం చేశారట?
తీర్చి సాగనంపిన అద్భుతమైన సత్కార్యం. క్రీస్తు ప్రభుని ఎరుగని వీరికి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి స్వస్థత పడిన తర్వాత పౌలు చెప్పుంటాడు వాక్యం అక్కడ. ఆ మెలితే పట్టణములో గొప్ప కార్యం దేవుడు చేస్తుంటాడు ఆ కొన్ని రోజులు. చూసారా, ఓడలో శ్రమ రావటం, మెలితే పట్టణం మొత్తం కదిలించబట్టాలి. లేకపోతే మెలితే ద్వీపములో ఉన్న అనేకులు యేసు ప్రభు నమ్ముకోవటానికి ఏమైంది? సో నీ శ్రమ, నీ దుఃఖం మరొకరికి ఆశీర్వాదం ఏమో గుర్తుపెట్టుకో. పోయినసారి జ్ఞాపకం చేశా, పౌలు శీలలకు బెత్తములు తీసుకొని కొట్టి, బట్టల ఓడదీసి వారి కొట్టవలసిందిగా కొట్టి చెరసాల నాయకుడికి అప్పచెప్పి బొండలు వేసి బిగిస్తే ఆ శ్రమ ఎవరికి ఆశీర్వాదం వచ్చింది? జైలు అధికారికిని, చెరసాలలో ఉన్న వారందరికీ కూడా. కాబట్టి గుర్తు చేసుకో, నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన రోగం, నీకొచ్చిన బాధ నిన్ను ఏడ్పించడం కానీ కాదమ్మా, నిన్ను బాధ పెట్టడానికి కాదు. దేవుడు ఇక్కడ బ్రతుకుదామని నమ్మకం లేకుండా పోయిన 276 మందిని దేవుడు ఆ మెలితే ఆ ద్వీపములోనికి తీసుకొని వచ్చింది దేనికో తెలుసా? ఆ శ్రమ పెట్టింది దేనికంటే ఆ మిలితిలో ఉన్న నాయకుడిని రక్షించటానికి, నాయకుని తండ్రిని రక్షించడానికి, ఆ ప్రజలందరి క్రీస్తు వైపునకు. దేవుని యొక్క కార్యాలు ఎవ్వడికి అర్థం కావు. బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయండి. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. నీకు వచ్చిన వేదన, నీకు వచ్చిన కన్నీరుని చూసి కృంగిపోవాకు, నలిగిపోవాకు, బాధపడవాకు. బ్రతుకుదామన్న నిరీక్షణ లేని వారికి దేవుడు ఎలాంటి అద్భుతమైన మెలితే ప్రజలను వారి కొరకు సిద్ధపరిచారో చూడండి. నా అంటే తెలియదు వారికి, బట్టలు వేసుకోవటం తెలియదు వారికి. అలాంటి వారి ప్రజల మధ్యలో దేవుడే తన ప్రేమను వారికి పుట్టించి వారందరికి సపర్యలు చేయటానికి, స్నేహభావంతో ఆతిథ్యం ఇవ్వటానికి, మర్యాద చేయటానికి, సత్క్రియలు చేయడానికి, వారికి కావలసినంత వస్తు సామాగ్రిని వారికి ఇవ్వటానికి కొరకై దేవుడు సహాయం చేసినప్పుడు నీ ఒక్కడికి సహాయం చేయడా దేవుడు? రెండు మోకాల మీదకి వద్దాం. ఒక్కసారి మన పరిశీలన చేసుకుందాం. సంఘమా, ఏవి నీ సత్క్రియలు, ఏవి నీ ధర్మకార్యములు, ఏవి నీ మంచి కార్యములు? అనాగరికులలో ఉన్న ఆ ప్రేమ మనకు లేకుండా పోతుంది కదా. రక్షించబడినామని చెప్పుకుంటున్న మనకు దానిలో కొంచెము కూడా లేకుండా పోతుంది కదా. అందుకని సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మెలితే వాస్తుల యొక్క సత్కార్యముల చేత ఈ దినమున మనం సంధించబడుతూ ఉండగా లోబడదాం, విధేయత చూపిద్దాం. క్రీస్తు యేసును కలిగిన మనం అలాగా జీవించటానికి కొరకై ఈ దినము నుంచి తీర్మానం చేసుకుందాం. అలాగా ఉండటానికి కొరకై ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు సహాయం చేసి ఆ సమాధానము చేత నింపి తన రాజ్యమునకు సిద్ధపరిచి ఆయత్తపరుచుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తీసే